హలో అండి, అందరికీ నమస్తే. ఇవి సమోసాలండి. ఇవి మామూలుగా మనకి ఇండియాలోనే కాదు, అమెరికాలో కూడా ఇలాంటివి దొరుకుతాయి. అయితే వీటినన్నిటిని చిన్న చిన్నగా ముక్కలుగా చేయాలి. ఇందులో ఆలుతో పాటు బఠానీ కూడా ఉంటుంది ఇందులో. మొత్తం అలా ముక్కలు చేసేయాలి టోటల్గా. ఇంకా మా మనమడు చేస్తున్నాడు, నేను చేస్తా అని చేస్తూ చేస్తూ కొంచెం తినుకుంటూ చేస్తాడు. వాడు చాలా ఇష్టం వాడికి. అయితే ఇలా అన్నీ ముక్కలు చేస్తున్నాడు. ఇలా ముక్కలు చేసుకోవాలన్నట్టు. ఇది కొంచెం పిల్లలకు కానీ ఎవరికైనా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినచ్చు. చక్కగా చాలా బాగుంటుంది. మా అమ్మాయి భలేగా చేస్తుంది ఇటువంటి ముక్కలుగా అన్నీ మొత్తం చేయాలి. తను కష్టపడుతున్నాడు ఇంకా అన్నిటిని ముక్కలు చేయడానికి. ఒక 5-6 చేసుకున్నామంటే మేము నలుగురం తినొచ్చు ఈజీగా, ఈవినింగ్ స్నాక్ లాగా. ఇంకా ఆకలి అవ్వదు కూడా చక్కగా ఇది తింటే, అంత బాగుంటుంది. మనకు ఇండియాలో అయితే అదేంటి కట్లీస్ అని అదేదో అంటారు కదా, ఆ టైపు అనుకోండి. ఇదన్నమాట. చూడండి, మొత్తం ముక్కలు చేసినాక ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద చేసుకోవాలి చక్కగా. తర్వాత ఇది షెజ్వాన్ సాస్ అంటారు కదా, ఇదన్నమాట చట్నీ. మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఇది పుదీనా చట్నీ. ఇది చట్పటి పుదీనా చట్నీ అన్నట్టు. మనకు మామూలుగా చేసుకోవచ్చు పుదీనాతోని, కానీ ఇలాంటివి కూడా మనకు దొరుకుతాయి. ఇదేమో టమాటా కెచప్. అయితే తర్వాత నెక్స్ట్ అంటే టమాటాలను సన్నగా తరుక్కుంది, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకుంటాను. ఇంకా ఒక కడాయిలో నూనె పోసినాక తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంది. వేసాక దీన్ని మంచిగా వేగనివ్వాలి. పచ్చిగా ఉంటే బాగుండయి. తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసి చక్కగా కలుపుకోవాలి. మనం సమోసాగా తినడం కంటే ఇలా చేసుకొని తింటే కొంచెం కడుపు నిండుతుంది, తృప్తిగా ఉంటుంది, అదన్నమాట. తర్వాత టమాటా, బాగా క్రష్ చేసిన టమాటా వేసి కలపాలన్నమాట. బాగా ఇలా కలిపి చక్కగా మెత్త పడిపోతుంటుంది, మంచిగా పేస్ట్ లాగా టమాటా అంతా. అట్లా అయ్యేదాకా కలపాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, వేసి కలపాలి. తర్వాత మనకు కావాల్సినంతనండి, ఏదైనా కూడా కారం కానీ ఉప్పు కానీ. ఇప్పుడు కొంచెం కారం, మనం కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ మామూలుగా ఉండాలనుకున్నప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. ఈ రుచిలో మనకి ఇష్టమైనంత వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా కలియబెట్టుకోవాలి. తర్వాత కొంచెం అంటే ధనియాల పొడి అది కొంచెం వేసింది తను. ఇది బాద్షా మసాలా అని, ఇది మామూలుగా పానీపూరి మసాలా అన్నట్టు. మనం ఇందులో కూడా వాడుకోవచ్చు. అంటే 2-3 ఎన్నిట్లలో వేసుకున్నా బాగానే ఉంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇది షెజ్వాన్ సాస్ అని, ఇది కూడా వేసుకోవాలి. కొంచెం వేసి కలుపుకోవాలి బాగా. దీంట్లోకి ఇక మనం సాసులు ఏమేమి వేయాలనుకున్నామో అవన్నీ వేసుకోవాలి. ఈ ముక్కలు వేయాలి ఫస్ట్. అవి వేసుకున్నాక ముక్కలు వేసి బాగా కలుపుతుండాలి. కలుపుతూ అంటే ఏంటంటే మెత్తబడిపోవాలి కొంచెం చక్కగా. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి అవసరమైతే. మా అమ్మాయి అయితే వాటర్ కూడా వేసింది కొంచెం ఎక్కువనే. వేసి చక్కగా బాగా కలిపింది. మంచి బాగా ఉడికినట్టుగా మంచిగా అయిందండి, భలే బాగుంది రుచి. నాకు వచ్చినప్పుడు చాలాసార్లు ఇలా చేస్తారు మా వాళ్ళు, మా అమ్మాయి. చాలా బాగుంటుంది. చాలా రకాల వెరైటీస్ ట్రై చేస్తుంది. నేను అందులో కొన్ని వీడియో చేసుకుంటున్నాను, ఎందుకంటే పాపతోని అసలు కుదరట్లేదు ఏవి వీడియో చేద్దామన్నా. చిన్న పాప ఉంది కదా, తనకి పాపను చూసుకుంటాను నేను, ఏడవద్దు కదా, ఏడవకుండా చూసుకుందామని అంతే. ఇలా మెత్తగా కలుపుకోవాలి. మొత్తము కలుపుకొని చక్కగా ఇట్లా కొంచెం అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసి కలపాలి. మనకు సరిపడా ఉప్పు చూసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఇవి కొంచెం వేసింది, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలాగా సాసులు వేసేసుకోవాలండి, మరి మర్చిపోవద్దు. వేసి బాగా కలియబెట్టాలన్నమాట చక్కగా. చాలా బాగుంది ఇలా తింటే. ఇప్పుడు పెరుగును కొంచెం గిలకొట్టుకోవాలి. అంటే మిక్చర్ కూడా ఉంచుకోవాలి ఓ పక్కన. ఇవి 2
తర్వాత ఒక ప్లేట్లోకి మనము అంటే ఇవి మనకి ఇట్లా మిక్చర్ దొరుకుతుంది కదా, అది దీంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ కోసం అన్నట్టు ఇది కొంచెం బౌల్లోకి వేసుకున్నాక అంటే ప్లేట్లోకి వేసుకున్నాక చక్కగా దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ అన్నీ గార్నిష్గా వేసుకోవచ్చు. కానీ రుచిగా కూడా బాగుంటుంది. కొత్తిమీర వేసి తర్వాత కొంచెం పెరిగేసి ఇలాగా ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపించింది, ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే రుచిగా ఉంది. తర్వాత కొంచెం మిక్చర్ ఇలా వేసి అంటే ముందు షెజ్వాన్ సాస్ వేసింది కదా, ఇప్పుడు ఇక్కడ పుదీనా చట్నీ వేస్తుంది. పుదీనా చట్నీ ప్లస్ టమాటో కెచప్ అవి ఇప్పుడు వేసుకోవాలన్నట్టు. ఏంటంటే అది మాత్రం ఒక్కటే అప్పుడు వేసింది. ఇలా వేసుకొని భలే బాగుంటుంది. చాలా రుచి అనిపించింది నాకైతే. ఇలా చేసుకొని తినండి, మీకు నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్ కానీ ఎంత బాగుంటుందో, సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి.